రేవంత్కు వస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేకపోతే సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యల ద్వారా వస్తున్న పేరు తనకు కూడా రావాలనుకున్నారో ఏమో, ఏదో ఒక వివాదం రేకెత్తించకపోతే ప్రజలు పట్టించుకోరు, లేకపోతే పార్టీ పట్టించుకోదు, ఎవరు గుర్తించరు అనుకున్నారో ఏమో కానీ మహేష్ గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, హరీష్ రావు మొన్న వెళ్ళినటువంటి ఆలయాలకు సంబంధించి అక్కడంతా కూడా క్షుద్ర పూజలు ఫేమస్ అయినటువంటి ఆలయాలకు వెళ్ళారు, క్షుద్ర పూజలు చేశారు. తెలంగాణకి నీళ్లు రాకూడదని, వర్షాలు రాకూడదని, నాశనం అయిపోవాలని చేశారు అన్నటువంటి ఆరోపణల్ని హరీష్ రావు తోసిపుచ్చారు. లీగల్ నోటీస్ ఇచ్చారు మహేష్ గౌడ్కి, 1 నెల రోజుల గడువు. ఇట్లాంటి వాటికి మేము బెదిరేది లేదంటూ మరొకసారి ఆయన క్షుద్ర పూజలకే వెళ్ళారు, క్షుద్ర పూజలకి ఫేమస్ అయిన ఆలయాలకు వెళ్ళారు అన్న దాంట్లో నేనేమి వెనక్కి తగ్గట్లేదని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. అయితే 1 నెల రోజుల టైం ఉంది కాబట్టి 1 నెల రోజుల తరువాతన ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టడం. కొండా సురేఖ ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎట్లా తిరుగుతుందో అట్లాగే తిప్పుతాం. ఎట్టి పరిస్థితుల్లో డెఫమేషన్ సూట్, క్రిమినల్ అట్లాగే సివిల్, నిందించినందుకు అట్లాగే తప్పుడు ఆరోపణలు చేసినందుకు వేసి తీరతాను, వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని హరీష్ రావు ప్రకటిస్తున్నారు.